రాష్ట్రంలో ఒక్కోటిగా కాలగర్భంలో కలిసిపోతున్న గాలి గోపురాలు నిర్లక్ష్యానికి ఆనవాళ్లుగా మిగిలాయి. శ్రీకాళహస్తి రాజగోపురం కూలినప్పుడే తీసుకోవాల్సిన చర్యల్లోనూ విపరీత జాప్యం. ఆ తర్వాత చారిత్రక భావనారాయణ ఆలయం రాజగోపురం నేలమట్టమైంది. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సర్కారు ఎట్టకేలకు ఆలయాల పరిరక్షణకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆలయాల స్థితిగతులపై ప్రభుత్వానికి తెలపాల్సిన బాధ్యతను ఆయా జిల్లాల దేవాదాయ శాఖకు అప్పగించింది. పురావస్తు శాఖను సమన్వయం చేసుకుంటూ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ప్రాథమిక అధ్యయనంలోనే 47 ప్రాచీన దేవాలయాలు ఇప్పటికే దాదాపు జీర్ణమైనట్లు తెలుస్తోంది. కొన్ని ఆలయాల పరిరక్షణకు సర్కారు నిధులు మంజూరు చేసింది. ఆరంభ సూరత్వం కాకుండా పరిరక్షణ చిత్తశుద్ధితోనే అమలైతేనే కొన ఊపిరితో కొట్టుకుంటున్న భారతదేశ సాంప్రదాయ ఆలయాలకు ప్రాణవాయువులు అందించి వారసత్వాన్ని కాపాడగలం. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలు 37,062. 100 ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయాలు 5,000. వాటిలో అతి ప్రాచీనమైనవి 100కు పైనే. అవన్నీ అవసాన దశలోనే ఉన్నాయి. వారసత్వ సంపదలైన చారిత్రక ఆనవాళ్లు ఒక్కోటిగా మట్టిలో కలిసిపోతున్నాయంటే కారణం కేవలం నిర్లక్ష్యం. ఇప్పుడిప్పుడే మేల్కొంటున్న ప్రభుత్వం ప్రాధాన్యత ఉన్న దేవాలయాల అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. తొలి దశగా 47 ప్రముఖ దేవాలయాల కట్టడాలను పరిశీలించింది. కట్టడాల పరిరక్షణకు పటిష్టతకు 30 కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో సర్కారుకు నివేదిక పంపింది. నిజానికి 30 కోట్ల రూపాయలు ఏ మూలకు చాలవు. కానీ జీర్ణమైపోతున్న మన పురాతన కట్టడాలకు కనీసం ప్రథమ చికిత్స అయినా జరుగుతుందని భక్తుల ఆశ. శ్రీకాళహస్తిలో గాలిగోపురం కూలిపోయిన తర్వాత రాష్ట్రంలోని ప్రధాన ముఖ్యమైన దేవాలయాల స్థితిగతులు అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం 7 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ ఈ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. కమిటీ నివేదిక అనుసరించి 47 దేవాలయాల నిర్మాణాలు జీర్ణావస్థలో ఉన్నాయని, వాటిలో 22 గోపురాలకు సంబంధించి 5 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు దేవాదాయ శ్రేయోనిధి నుంచి నిధులు ఖర్చు చేయనున్నారు. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే 3 ప్రముఖ దేవాలయాల్ని పూర్తిగా పునర్నిర్మించాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రముఖ దేవాలయాలైన అమరావతి, పులివెందుల్లో శ్రీ రంగనాథ స్వామి ఆలయ గోపురాలు ప్రమాద స్థాయిలో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. రాష్ట్రంలో దేవాలయాల జీర్ణ స్థితిపై 7 నిపుణులిచ్చిన నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాళహస్తిలోని రాజగోపురం కూలిపోయిన ఘటన తర్వాత నియమించిన ఈ కమిటీ నివేదికపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. ఆ నిర్లక్ష్యం వల్లే తాజాగా భావనారాయణ స్వామి రాజగోపురం కూలిపోయింది. భారతీయతకు సంప్రదాయాలకు నెలవైన ఆలయాలు కూలిపోవడం భక్తుల్లో ఆగ్రహాన్ని నింపుతోంది. వారి మనోభావాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం మొత్తానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దేవాదాయ శాఖ, రాష్ట్ర పురావస్తు శాఖ, అలాగే కేంద్ర పురావస్తు శాఖ వారితో సమన్వయపరుచుకుని ప్రతి 3 నెలలకు ఒక్కసారి అడిషనల్ కమిషనర్ ఎండోమెంట్స్, సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎండోమెంట్స్, అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, డిప్యూటీ ఆర్కియాలజీ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ 4 ఆఫీసర్స్ కూడా కోఆర్డినేషన్ కమిటీలో సభ్యులుగా ఉండి ప్రతి 3 నెలలకు ఒక్కసారి పర్యవేక్షిస్తూ ఈ సమన్వయమైనటువంటి బాధ్యతని సమన్వయకర్తగా ఈ కమిటీ వాళ్ళు తీసుకుని కమిషనర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఆయా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కి తెలపడానికి తగు బాధ్యత వహిస్తారు. ఆలయాల స్థితిగతులపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించే బాధ్యతను ఆ జిల్లాల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లకు అప్పగించారు. నివేదికలను ఆలయ సలహా సంఘం టీఏసీ అధ్యయనం చేస్తుంది. టీఏసీ తన నివేదికను ఈ నెలాఖరులోగా సమర్పిస్తుంది. ప్రతి నెల చివరి సోమవారం అన్ని జిల్లాల్లో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్లు లేదా అసిస్టెంట్ కమిషనర్లు సమావేశమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి ఆరంభ సూరత్వం కాకుండా ఖచ్చితంగా అమలైతేనే మన సంస్కృతిని కొంతైనా కాపాడే వీలుంటుంది. గతంలో ఈ అడ్వైజరీ కమిటీ ఏదైతే రికమెండ్ చేసిందో అందులో 40లో దాదాపు 18 వేరియస్ దశల్లో ఉన్నాయి. మరో 22కి శాంక్షన్స్ కూడా ఇచ్చాం.
ఆయా జిల్లాలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్స్ ఆయా జిల్లాల్లో ఉన్న ప్రాచీన దేవాలయాల గుర్తింపు రక్షించే బాధ్యత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, దానికి అనుమతులు ఇప్పించడం కూడా ఈ శాఖలోని ఆయా జిల్లాల్లో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ల మీదనే బాధ్యత ఉందనేది మేము పెట్టాం. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం 47 ప్రాచీన దేవాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి. వాటిలో తక్షణం చర్యలు చేపట్టాల్సిన ఆలయాల వివరాలు ఇవి. బొబ్బిలిలో 300 సంవత్సరాల క్రితం నాటి వేణుగోపాల స్వామి దేవాలయం అవసాన దశకు చేరుతోంది. విశాఖపట్నం జిల్లాలో 4 ప్రధాన దేవాలయాలు ఈశ్వరోమంటున్నాయి. వాటిలో సింహాచలం అప్పన్న పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని పలివెల్ల ఉమాకొప్పేశ్వర స్వామి రాజగోపురం ఊగిసలాడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సమసిరిగూడెం, మాధవరం సీతారామస్వామి ఆలయాలు, తడిమల్ల రాజగోపాల స్వామి ఆలయాల్ని మొత్తానికే పునర్నిర్మించాలి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం కూడా ప్రమాదంలో ఉంది. అమరావతిలో సుప్రసిద్ధ అమరలింగేశ్వర స్వామి సన్నిధికే ఎసరొస్తోంది. చిత్తూరు జిల్లాలో యాదమరి కోదండరామాలయం, కాలతూరు ప్రసన్న వెంకటేశ్వరాలయాల రాజగోపురాల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కడప జిల్లా పులివెందుల రంగనాథస్వామి ఆలయం పరిస్థితి దయనీయం. కరీంనగర్ జిల్లాలో వేములవాడ కేదారేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించాలి. వీటితో నివేదికలో సూచించిన మిగిలిన దేవాలయాల్లోని రాజగోపురాలు, గర్భాలయాల మరమ్మతులు తక్షణం చేపట్టకపోతే ఆ ఆధ్యాత్మిక సంపదలు కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వేములవాడలో, ధర్మపురిలో, ద్వారక తిరుమల శనివారపేటలో ఉండేటువంటి దేవాలయాల విషయంలో మనకు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక 2 దేవాలయాలు, మహానంది మరొక దేవాలయం ఏదైతే ఉందో అది స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా సంయుక్తంగా సందర్శించి తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఆ రకంగా 47లో 40కి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 6 వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. దేవాలయ స్థాయిని బట్టి వాటిని కేంద్ర లేదా రాష్ట్ర పురావస్తు శాఖల పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో 2 వేర్వేరు సమన్వయ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ, రాష్ట్ర, కేంద్ర పురావస్తు శాఖల్ని సమన్వయం చేసుకుంటూ 4 అధికారులు ప్రతి 3 నెలలకోసారి పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపేలా ప్రణాళిక రచించారు. అమరావతి, మంగళగిరి దేవాలయాల రాజగోపురాల మరమ్మతులు, పునర్నిర్మాణాలకు స్థానిక ఒత్తిళ్లే కారణమని ప్రభుత్వం చెప్తోంది. మంగళగిరిలో పానకాల స్వామి లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్ యొక్క గోపురం నిజంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పని, దాన్ని పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అన్నప్పుడు దాన్ని అలాగే ఉంచేసేసి రినోవేట్ చేయడమే అవసరం అని చెప్పని స్థానికులందరూ కూడా కోరినటువంటి మేరకు దాన్ని మళ్ళీ పునఃసమీక్షించడం కానీ, పునఃపరిశీలించడం కానీ, టెక్నికల్గా ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కొంత ఆలస్యమైన మాట మాత్రం వాస్తవమే. అలాగే అమరావతి యొక్క గోపురం కూడా చాలా ప్రమాద స్థితిలో ఉంది. జిల్లా కలెక్టర్ గుంటూరు విష్ణు గారితో మాట్లాడేసేసి అటు పక్క పోయేటువంటి లారీలు కానీ, లేక హెవీ బస్సెస్ కానీ, వెహికల్స్ కానీ అన్నింటిని కూడా ఆ రోడ్డు మీద పోకుండా మళ్లించాల్సిందిగా కోరుతూ ఆ గోపురం చుట్టూ ఉండేటువంటి ఏరియానంతా కూడా బ్యారికేడింగ్ చేయాల్సిందిగా కమిషనర్ ఎండోమెంట్స్ ని, జిల్లా కలెక్టర్ ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అది కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ఇన్నాళ్లు పురావస్తు శాఖ, ప్రభుత్వాల నిర్లక్ష్యాల కారణంగానే చాలా ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. గాలిగోపురాలు కూలిపోతూనే ఉన్నాయి. రాష్ట్రంలో తక్షణం మరమ్మతులు చేయాల్సిన, లేకుంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న రాజగోపురాల సంఖ్యే 25 వరకు ఉందంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో తాండవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మరమ్మతుల కోసం కమిటీ సూచించిన అంచనా మొత్తం ఏ మూలకు సరిపోదు. నిజానికి ఆలయాలు బీటలు వారడానికి కారణం ఆలయాల పరిరక్షణ, పరిసరాలపై ప్రత్యేక శ్రద్ధ లేకపోవడమే. దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా భారీ వాహనాల రాకపోకలు సాగడం, వాటిని నియంత్రించే నాథుడు లేకపోవడం వల్లే గుంటూరు భావనారాయణ స్వామి రాజగోపురం కూలింది. అమరావతి అమరలింగేశ్వరాలయానికి ఇదే సమస్య. ఆలయ సమీపంలో ఇసుక క్వారీలకు అనుమతి ఇవ్వకూడదనే నిబంధనున్నా అక్కడ ఇసుక తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. ఆ ఇసుకను అమరేశ్వరుని పక్క నుంచే భారీ వాహనాల్లో తీసుకెళ్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల అమరేశ్వరుడి ఆలయానికి ముప్పు వాటిల్లుతోంది. ముందు ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఉన్న జటిల సమస్యల్ని నివృత్తి చేస్తే తప్ప అసలు సమస్యలకు పరిష్కారం దొరకదు. ప్రస్తుతం ఆలయ పరిరక్షణకు ఒక అడుగు పడింది. ఇది నిబద్ధతతో కొనసాగితేనే భారతీయ సంప్రదాయాలకు ప్రాణాధారాలైన ఆలయాలను కాపాడుకోగలుగుతాం.